ఒకసారి ఒక పల్లెటూరిలోని నిశ్శబ్దమైన చిన్న చెరువు కద్దలో డైసీ అనే ఆనందంగా ఉండే బాతు జీవించేది. ఆమె నీటిలో ఈదడం, చల్లడం, సంతోషంగా క్వాక్ అంటూ కూయడం బాగా ఇష్టపడేది. ఒక చిన్న బీటికొత్త బాగున్న పాలుగల సాలివేడి దగ్గర కోకో అనే పిల్లి ఉండేది. కోకోకు తనపై గర్వం ఎక్కువ. తనకు అందం, వేగం, తెలివితేటలు ఉన్నాయనుకుని ఇతరులకన్నా తానే గొప్పనుకునేది. ఒక ఉదయం డైసీ కోకో వద్దకు నడుచుకుంటూ వెళ్ళింది. శుభోదయం కోకో అని బాతు ముద్దుగా అడిగింది. నాతో చెరువులో ఆడతావా? కోకో తన తోకను ఊపుతూ, ముఖంలో చిరునవ్వుతో అణిచివేసేలా చెప్పింది. ఒక బాతుతో ఆడాలా? వద్దు డైసీ. నేను మట్టిలో చల్లడం కంటే గొప్ప పనులు చేస్తున్నా. డైసీకి కొంచెం బాధగా అనిపించింది. అయినాకూడా ఆమె సౌమ్యంగా నవ్వింది. వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక సాయంత్రం గ్రామంలో భారీ వర్షం కురిసింది. చెరువు నిండిపోయి నీరు సాలివేడివైపు పరుగెత్తింది. ఈత తెలియని కోకో ఒక చెక్కపుడిపై చిక్కుకుని భయంతో మియావంటూ అరిచింది. ఆ రొద విన్న డైసీ నీటిని దాటివచ్చి ఆలస్యం చేయకుండా కోకోను తను ఈదుతూ వచ్చి తన మెడపై కూర్చోబెట్టింది. సురక్షితంగా, జాగ్రత్తగా కోకోను పొడి నేలపైకి తీసుకెళ్ళింది. వర్షంలో తడిసి వణికుతూ ఉన్న కోకో ఆశ్చర్యంతో డైసీని చూసింది. నువ్వే నన్ను కాపాడావు. నేను నిన్ను దురుసుగా మాట్లాడినప్పటికీ. డైసీ చిరునవ్వుతో బదులిచ్చింది. ఎవరు ఎలా ఉన్నా సహాయం చేయాలి కోకో. అదే నిజమైన దయ. ఆ రోజు నుండి కోకో మరియు డైసీ మంచి మిత్రులయ్యారు. కోకో ఇకపై ఎవరినీ తీరుచూసి తీర్మానించలేదు. ఆమె తెలుసుకుంది, నిజమైన బలం అనేది దయలో ఉంది అని.